ఎన్టీఆర్ గారు, దే విల్ క్రియేట్ ద వరల్డ్, create the entire people's souls to be very few. Those that I love the people are respect ఇచ్చేది. అది మాత్రం జనాన్ని ఆయన చెప్పిన దాంట్లో ఒకటి ఇచ్చిన విషయం నాకు నచ్చిందంటే వాళ్ళని పైకి తీసుకెళ్ళటం, సివిలైజ్ చేయటం అనేది కరెక్ట్ మాట. మందు కొట్టడం, తాగి పడిపోవటం, దీనికన్నా లవ్ చేయండి, కులాల మతాలు వదిలేయండి, ఎవరి కాదని ప్రేమించండి. పెద్ద మనిషి, పెద్ద శ్రీమంతరాలు ఉంటాయి, పెద్ద లెవెల్కి వెళ్ళిపోతావు, ఎదుగుతావు. దానివల్ల ప్రజలకు హెల్ప్ చేయి. సో దానివల్ల ఏమవుద్దంటే అందరూ కలిసిమెలిసి ఉంటాం. దీంట్లో ఎవరికి నీ కులాలు ఏమిటి, ఇదేంటి అనే ఒక విషయాన్ని ముందు తెచ్చారు. మీరు చూసుకుంటుంటే వాళ్ళు వచ్చినాక కూడా ఏమేమి చేశారు, హౌ రాడికల్స్ కూడా లోపలికి తీసుకొచ్చి నీరు కూడా మారిపోండి. టీఆర్ అంటే లాస్ట్లో ఉన్న రెవల్యూషనే తెచ్చిన విషయం. నేషన్స్ ట్రాన్స్పరెన్సీగా రెవల్యూషన్ తెచ్చింది ఎవరు అంటే ఎన్టీఆర్. ట్రాన్స్పరెన్సీ రెవల్యూషన్. సి ఇన్ దట్ వే. చిన్నప్పుడు సో నా ఫాదర్ గారు కంచికోట, అది అలాగా అక్కడి నుంచి బాగా అన్ని సినిమాలు ఆయనే చేసేవారు. సర్కస్ రాముడు ఆయనే చేసేవారు. నేను చిన్నప్పుడు ఆయనతో వెళ్తాను, వెళ్ళిపోయి రామారావు గారు, ఎంజిఆర్ గారితో. సో దాంట్లో ఆశీర్వదిస్తారు. అంటే ఆయన ఒక అలా దేవుడేగా, దేవుడు లాగా అని చెప్పడం కూడా తప్పు. యాక్చువల్గా అలా పడుకున్నాడు అంటే నిజంగా దేవుడే. బస్సులు దిగుతాయి, తిరుపతి నుంచి అలాగ వచ్చి అలాగ 3 బస్సులు దిగి రాముడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. వాళ్ళకి అమ్మయ్యా టాగా ఒక మనిషిని కలవడం. అప్పుడు అలా ఉండేటప్పుడు నేను చదువుకోవాలనుకుంటే నాకు మై గ్రాండ్ ఫాదర్ వాజ్ గ్రాడ్యుయేట్. సో ఆయన వచ్చి నాకు ఇంట్లోనే నేర్పేవారు. అందు గురించి ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ట్యూషన్ తీస్తా ఉంటాడు ఆయన. సో అట్లాగా ఉండగా చదువుకోవాలన్నప్పుడు లేదు, నాకు వచ్చి ఎంజిఆర్ గారు చేర్పిస్తేనే నేను వెళ్తాను, స్కూల్కి వెళ్ళను అన్నా. సో అప్పుడు ఆయన వచ్చి నేను వస్తానని చెప్పేసి నన్ను తీసుకెళ్ళాడు. ఫాటిమా కాన్వెంట్ ఇక్కడ ఉంది, దాంట్లో అప్పుడు 25,000 రూపీస్ డొనేషన్ ఇచ్చి చేస్తే స్కూల్ ఫినిష్ చేసుకున్నాక నా తోటానికి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే ఫినిష్ చూసుకొని వెళ్ళా. చూస్తే రామారావు గారు ఉన్నారు పక్కన. నన్ను చూసినాక ఆయనకి యూనిఫామ్లో వచ్చింది చూసి ఎంజిఆర్ గారు వచ్చి, ఆయనకు బిళ్ళలేదు కదా, సో చాలా ఇష్టం పిల్లలు వచ్చి అలా కౌలించుకున్నాడు. ఎలా ఉందిరా స్కూల్, ఎలా చేసా, అది ఇది అని అడుగుతుంటే ఎవరు బ్రదర్ అని అడిగాడు ఆయన. స్వామినాథన్ గారు. స్వామినాథన్ గారు అబ్బాయి, రా ఏంట్రా మర్చిపోయాను. లేదు ఐ నో ఐ కేమ్ టు యూ సార్, ఐ కేమ్ మెట్ యూ. ఓ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, వెరీ గుడ్. అందరికీ సలహాలు, చదువుకోండి, అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది చెప్తూ అదే బాగా చదవాలి, నువ్వు బ్రహ్మాండంగా ఉండాలి, చదువు ఈజ్ ద నెంబర్ 1 చదువు. ఆ 2 దిక్కులు నాకు ఆశీర్వదించారు ఆ రోజు, 2 కాళ్ళలో నేను పడతాయి. సో అక్కడి నుంచి చదువు అంటే అందరు అంటే ఐ వాంట్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవ్రీ మంత్ అనేవారు. ఐ వాంట్ టు సీ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఓకే దెన్ సో వాట్ ఐఎమ్ సెయింగ్, దే వాంట్ టు సివిలైజ్ పీపుల్. తర్వాత అన్ని సినిమాలు, దానవీర కర్ణ, చాలా సినిమాలు, నాన్నగారు చేసే సినిమాలన్నీ ఇప్పుడు ఆయనే శైలి అంతే. అది కాకుండా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు రామారావు గారు. ఇక్కడ ఈయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. మా నాన్నగారు ఆయన రిటైర్డ్ అన్నాడు. సో అప్పుడు నేను ఆయన మాస్టర్గా చేస్తున్నప్పుడు నేను మాస్టర్ అయిపోయా. సో నేను సర్కస్ రాముడికి ఆయన చేస్తుండగానే ఖాళీగా ఉన్నాను ఆ రోజు బెంగళూరులో. నేను వెళ్ళిపోయి స్పాట్లో కంపోజ్ చేస్తున్నాను, మీరు కూర్చొని నేను సెట్ చేస్తా అని సెట్ చేస్తున్నా. రామారావు గారు, బ్రదర్ ఆయన చేసుకుంటారు, మీరు కూర్చోండి, ఆయన చేసుకుంటారు, మీరు కూర్చోండి, మీరు విపరీతంగా ఏదేదో చేసి పారేస్తారు, రండి కూర్చోండి అని. అంటే ఫైట్ చేసేటప్పుడు కూడా గోపి అనే సినిమా, నా మది నిన్ను ఆరాధన, ఆ సినిమా గోపి రీమేక్. ఆ కొండ మీద ఎక్కడో ఫైట్ చేస్తున్నాం, రాజమండ్రిలో దేవిపట్నం ఎక్కడో పైన కొండ మీద ఫైట్. అది బాధాళం ఉంది. ఈయన కుర్చేసి కూర్చున్నాను, నేను సెట్ చేసి అలా పడితే అలాగ వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ పోయాన్ని వ్యాలీ లోపల ఫట్టను పట్టేసి పడేసాడు, లేకపోతే వెళ్ళిపోయాడు. తప్పని పట్టేసుకొని ఇలా విసిరేసాడు. నాకు ఇది ఇన్స్పిరేషన్ షాట్ ని దబంగ్లో పెట్టాను సల్మాన్ ఖాన్. ఆ ట్రైన్ లో అలాగే అలా వేసి తీసేస్తాడు. ఆ ట్రైన్ లో అలా వెళ్ళిపోయి కొట్టేదన్నప్పుడు తీసేస్తాడు మళ్ళీ.